హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రైల్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో కోటిపల్లి నరసాపురం మధ్య 57.2 కిలోమీటర్ల రైల్వే లైన్లో భాగంగా పాసర్లపూడిని బోడసుకుర్రుని కలుపుతూ వైనతేయ గోదావరి నదిపై నిర్మిస్తున్న 1.6 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ పనుల గురించి తెలుసుకుంటూ ఈ వీడియో చూద్దాం. ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ పనులు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ బోడసుకుర్రు వైపు నుండి నది మధ్య వరకు పూర్తయిన 17 పిల్లర్స్కి సంబంధించిన నిర్మాణపు పనులు. అంటే బోడసుకుర్రు వైపు 5 పిల్లర్స్ పూర్తయ్యాయి, అలాగే నది మధ్యలో 12 పిల్లర్స్ పూర్తయ్యాయి. వీటితో పాటు నదికి రెండో వైపు అనగా పాసర్లపూడి వైపు 3 పిల్లర్స్కి సంబంధించిన నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఈ పాసర్లపూడి బోడసుకుర్రు మధ్య వైనతేయ గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జికి సంబంధించి మొత్తం 20 పిల్లర్స్ నిర్మించాల్సి ఉంది. ఈ 20 పిల్లర్స్లో 17 పిల్లర్స్ నిర్మాణం పూర్తయింది. మిగిలింది 3 పిల్లర్స్ మాత్రమే. ఈ 3 పిల్లర్స్ నిర్మాణం కూడా వేగంగానే జరుగుతుంది. ఇప్పుడు మనం నదికి రెండో వైపు అనగా పాసర్లపూడి వైపు ఉన్నాం. ఇక్కడ మీకు కనబడుతున్నది పాసర్లపూడిని బోడసుకుర్రుని కలిపే రోడ్ బ్రిడ్జ్. ఇవి పాసర్లపూడిని బోడసుకుర్రుని కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ నిర్మాణపు పనులు. బోడసుకుర్రు వైపు నుండి ఇది 17వ నెంబర్ పిల్లర్. పాసర్లపూడి వైపు నుండి చూస్తే ఇది 4వ నెంబర్ పిల్లర్ అవుతుంది. ఇవి పూర్తి స్థాయిలో జరిగిన 15 పిల్లర్స్కి సంబంధించిన నిర్మాణపు పనులు. ఇప్పుడు మనం పాసర్లపూడి వైపు బాడవ దగ్గర ఉన్నాం. ఇక్కడ 3 పిల్లర్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ 3 పిల్లర్స్కి సంబంధించిన పనులు పూర్తయితే మొత్తం 20 పిల్లర్స్ అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఈ 20 పిల్లర్స్ని కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఏర్పడుతుంది. అంటే పాసర్లపూడిని బోడసుకుర్రుని కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఏర్పడుతుంది.